ఈ సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తును తలుచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు. లలితా సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి. ఈ 3 నామాలు కూడా సృష్టి, స్థితి, లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతూ ఉంటాయి. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలిత సహస్రనామాల్లో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదు, మరియు ఇంకా లాంటి ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. లలితా సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం, అంగన్యాసం, కరన్యాసం, పంచపూజ, ఉత్తర భాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించినా సరిపోతుంది. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకున్నా లలిత సహస్రనామ ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా, ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.